Hello everyone, welcome back. Mechanism of humoral immunity, mechanism of సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ చాలా టఫ్ కదా, అస్సలు కాదు. నాకు కూడా ఫస్ట్ టఫే అనిపించేది, కానీ నేను మంచిగా డయాగ్రామ్ వేసుకొని నీట్గా నేర్చుకున్నాను అనమాట. అప్పుడైతే అర్థమైందనమాట. సో మీకు 10 to 15 మినిట్స్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని 2x స్పీడ్లో పెట్టుకొని వినొచ్చు, రివిజన్ అయ్యే కోసం. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి, నార్మల్ స్పీడ్లోనే వినండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మెకానిజం ఆఫ్ హ్యూమోరల్ ఇమ్యూనిటీ అనమాట. చూడండి, హ్యూమోరల్ ఇమ్యూనిటీ అనేది ద ఇమ్యూనిటీ మీడియేటెడ్ బై యాంటీబాడీస్ ఆఫ్ బీ సెల్. బీ సెల్స్ ఉంటాయి కదా, బీ సెల్స్లో ఉండే యాంటీబాడీస్ ఏవేవైతే ఉంటాయో అవి ఏదైతే మీడియేట్ చేసే ఇమ్యూనిటీనే హ్యూమోరల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం అనమాట. ద ఇమ్యూనిటీ మీడియేటెడ్ బై ద యాంటీబాడీస్ ఆఫ్ బీ సెల్స్ ఆర్ కాల్డ్ హ్యూమోరల్ ఇమ్యూనిటీ. ఓకేనా. ద యాంటీబాడీ బైండ్ టు ద ఫ్రీ యాంటీజన్ అండ్ బీ సెల్ ప్రొసెస్ దెమ్. యాంటీబాడీస్ ఎక్కడ బైండ్ అవుతాయి అంటే బీ సెల్స్లో బైండ్ అవుతాయి అనమాట. చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి యాంటీబాడీ డయాగ్రామ్ అనమాట, ఇది అవసరం లేదు, ఇది చూడండి. హ్యూమోరల్ ఇమ్యూనిటీలో ఫస్ట్ యాంటీబాడీస్ ఏవేవైతే ఉంటాయో, ఓకేనా, బీ సెల్స్ అనేది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా, దానికి ఉన్న ఇమ్యూనిటీనే ఏమంటాం, హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటాం. సో ఇప్పుడు ఏంది, బీ సెల్స్, ఇది బీ సెల్ అనమాట, మెచ్యూర్ బీ సెల్ అనమాట. దీనికి యాంటీజన్స్ బైండ్ అవుతాయి అనమాట. బీ సెల్ దీనిపైన యాంటీబాడీస్ అనమాట, దీనిపైకి యాంటీజన్ బైండ్ అవుతాయి. ఎక్కడ, పారాటోప్ యాంటీజన్ బైండింగ్ సైట్ ఉంది కదా, అక్కడ బైండ్ అవుతాయి అనమాట. ఏంటివి, యాంటీజన్స్ యాంటీబాడీ పైన, ఓకేనా, మెచ్యూర్ బీ సెల్ పైన. సో ఇది వచ్చేసి MHC2 మాలిక్యూల్ అనమాట, ఓకేనా. MHC2 ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఏదైతే యాంటీజన్ బైండ్ అయిందో లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళి లైక్ ఒకటి ఉండేది 3, 4 అలా డిఫరెన్షియేట్ అవుతుంది అనమాట, ఓకేనా, డివైడ్ అవుతుంది, ఓకేనా, మల్టిపుల్ కాపీస్ని ఫామ్ చేస్తుంది మెచ్యూర్ బీ సెల్లో. యాంటీజన్ లోపలికి వెళ్ళిపోయి అది MHC2 మాలిక్యూల్ ఎప్పుడైతే స్టిక్ అయిపోతుందో దాని ద్వారా ఇదేదైతే యాంటీజన్ ఉందో దీనిలోకి వెళ్తుంది అనమాట. టీ హెల్పర్ సెల్ అటాచ్ అయినప్పుడు దీని లోకల్ వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడికి, ఓకేనా. టీ హెల్పర్ సెల్స్ ఏం చేస్తుంది అప్పుడు అంటే కనుక, ఈ టీ హెల్పర్ సెల్స్ అటాచ్ అయిన తర్వాత ఇది ఇంటర్ల్యూకిన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట, ఓకేనా. వినండి, ఇదేంది, మెచ్యూర్ బీ సెల్, దీని మీద యాంటీబాడీస్ ఉన్నాయి, యాంటీబాడీస్కి యాంటీజన్స్ బైండ్ అవుతాయి, యాంటీజన్ లోపలికి వెళ్ళి డిఫరెన్షియేట్ అవుతుంది మెచ్యూర్ బీ సెల్ లోపల. తర్వాత MHC మాలిక్యూల్ నుంచి అటాచ్ అయిన తర్వాత TH సెల్స్, ఇందులో ఒక యాంటీజన్ అనేది వెళ్తుంది లోపలికి. అప్పుడు TH సెల్స్ ఏం చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది, ఓ ఇక్కడ యాంటీజన్ ఉందా అని చెప్పి ఏం చేస్తుంది, ఇంటర్ల్యూకిన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇంటర్ల్యూకిన్స్ అంటే ఏంది, ఇంటర్ల్యూకిన్స్ అంటే కనుక ఇందులో 2 సెల్స్ ఉంటాయి అనమాట ఇంటర్ల్యూకిన్స్లో. ఒకటేమో మెమరీ సెల్, ఇంకోటేమో ప్లాజ్మా సెల్ అనమాట. ఓకే, మెమరీ సెల్ మెమరీని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఈ డిసీజ్ ఫస్ట్ వచ్చిందా రాలేదా, లైక్ డిటెక్షన్ అనమాట, ఓకేనా. ప్లాజ్మా సెల్స్ ఏం చేస్తుంది, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసేస్తుంది అనమాట, ఓకేనా. అంటే ఇప్పుడు ఏదైతే యాంటీజన్ వచ్చిందో అది మనకి కరెక్టా కాదా, కరెక్ట్ కాకపోతే దానికి అగనెస్ట్గా యాంటీబాడీస్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, ప్లాజ్మా సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో యాంటీబాడీ ఇదేంటి ఇలా ఉందనుకుంటున్నారా. సో ఈ 2 డయాగ్రామ్స్ మీకు ఇప్పుడు వేసి చూపిస్తా చూడండి. ఇది చూడండి, కనిపిస్తుందా. ఫస్ట్ రౌండ్ పెట్టండి, మెమరీ సెల్కి రౌండ్ పెట్టండి, లోపల ఇంకొక రౌండ్ పెట్టండి. మీరు ఇలా యాంటీబాడీస్ వేసేయండి, ఓకేనా. ఇది యాంటీబాడీస్ అనమాట, ఇలా వేసేయండి, ఇప్పుడు కనిపిస్తుంది, ఓకేనా. ఇలా మొత్తం చుట్టూరు వేసేయండి. తర్వాత ఇక్కడ ప్లాజ్మా సెల్ చూడండి, ఇలా ఉందని చూడండి, నాకు ఇలా ఏదేదో వేసేయండి, మీకు అమీబా వస్తుందా అది వేసేయండి, ఓకేనా. తర్వాత ఇలా డాట్స్ పెట్టేయండి. ఇది వచ్చేసి ప్లాజ్మా సెల్, మెమరీ సెల్స్, ప్లాజ్మా సెల్స్. మెమరీ సెల్స్ ఏమో మెమరీ ప్రొడ్యూస్ చేస్తుంది, ప్లాజ్మా సెల్ ఏమో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాటర్ చదవండి, ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ద ఇమ్యూనిటీ మీడియేటెడ్ బై ది యాంటీబాడీస్ ఆఫ్ బీ సెల్స్ ఈస్ కాల్డ్ హ్యూమోరల్ ఇమ్యూనిటీ. యాంటీబాడీ బైండ్ టు ద ఫ్రీ యాంటీజన్ అండ్ బీ సెల్స్ ప్రొసెస్ దెమ్. బీ సెల్సే కదా ప్రొసెస్ చేస్తుంది. ద ప్రొసెస్ యాంటీజెనిక్ ఫ్రాగ్మెంట్ ఆర్ డిస్ప్లేస్ ఆన్ ద మెంబ్రెయిన్ ఆఫ్ బీ సెల్ విత్ ద హెల్ప్ ఆఫ్ MHC2 మాలిక్యూల్, ఓకేనా. అంటే దానివల్ల డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ MHC మాలిక్యూల్ ఉంది కదా, ఇది ఉండడం వల్ల యాంటీజన్ అనేది డిస్ప్లే అవుతుంది టీ హెల్పర్ సెల్కి, అప్పుడు చూస్తుంది. ఇప్పుడు MHC అనేది ఒక స్క్రీన్ టైప్ అనమాట, అంటే ఇది చూడడానికి టీ హెల్పర్ సెల్, ఓకే యాంటీజన్ వచ్చిందా అని MHC మాలిక్యూల్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట, ఓకేనా. అప్పుడు ఏం చేస్తుంది, డిస్ప్లే చేసింది, అప్పుడు ఏం చేస్తుంది, టీ హెల్పర్ సెల్స్ రికగ్నైజ్ చేస్తుంది, ఓహో నువ్వు యాంటీజన్ వచ్చావా అని చెప్పి,
ఓకేనా. అప్పుడు ఇంటర్ల్యూకిన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇంటర్ల్యూకిన్స్ అవి 2 టైప్స్ అనమాట. ఓకేనా. ఇంటర్ల్యూకిన్ స్టిమ్యులేట్ బీ సెల్స్, దే డివైడ్ అండ్ ఫార్మ్ మెమరీ సెల్స్ అండ్ ప్లాస్మా సెల్స్. ఓకేనా. ఇంటర్ల్యూకిన్స్ ఏం చేస్తుంది అంటే కనుక బీ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అప్పుడు అవి డివైడ్ అయ్యి మెమరీ సెల్స్, ప్లాస్మా సెల్స్ ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా. మెమరీ సెల్స్ ఏం చేస్తుంది, మెమరీని క్రియేట్ చేస్తుంది. ప్లాస్మా సెల్స్ యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది అనమాట. యాంటీబాడీస్ ఎక్కడికి వెళ్తాయి, యాంటీబాడీస్ అంటే యాంటీజన్ బైండ్ అవుతాయి అనమాట యాంటీబాడీస్కి, అంతే. ఓకేనా. ఇది వచ్చేసి హ్యూమోరల్ ఇమ్యూనిటీ మెకానిజం. ఇప్పుడు వచ్చేసి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనమాట. ఓకేనా. సో మీకు టైం కొంచెం ఎక్కువ పట్టినా కూడా నో ప్రాబ్లం, వినొచ్చు మీరు. ఓకేనా. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను, టైం ఎక్కువ పట్టినా కూడా ఏం కాదు, వినండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే. సో నెక్స్ట్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనమాట. హ్యూమోరల్ ఇమ్యూనిటీ అయిపోయింది కదా, ఇప్పుడు సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనమాట. ఇప్పుడు హ్యూమోరల్ అంటే ఏంది, ద ఇమ్యూనిటీ మీడియేటెడ్ బై ది యాంటీబాడీస్ ఆఫ్ బీ సెల్స్, దాన్ని హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటాం. అదే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, ద ఇమ్యూనిటీ మీడియేటెడ్ బై ద టీ సెల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్, వాటిని ఏమంటాం, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటమాట. ఏదైతే ఇమ్యూనిటీ టీ సెల్స్ న్యాచురల్ కిల్లర్ సెల్స్తో మీడియేట్ అయి ఉందో దాన్ని ఏమంటాం, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం అనమాట. ఓకే. ఇప్పుడు చెప్తా చూడండి, ఈ డయాగ్రామ్ నేను చెప్తా. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఇది వచ్చేసి యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్ అనమాట. అంటే టీ హెల్పర్ సెల్, టీ సెల్, టీ కిల్లర్ సెల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అవన్నమాట. ఓకేనా. యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్ ఏపీసీ, ఇది వచ్చేసి యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్, ఎక్కడైతే యాంటీజన్ ప్రెజెంట్ అవుతాయో అంతే. ఓకేనా. దీని మీద కూడా మళ్ళీ యాంటీబాడీస్ బైండ్ అవుతాయి, యాంటీబాడీస్కి యాంటీజన్ బైండ్ అయ్యి లోపలికి వెళ్తుంది. ఓకేనా. వెజికల్స్, ఇక్కడ లోపలికి వెళ్ళి ఇది వెజికల్స్ లాగా మారుతుంది చూడండి, ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి, సెల్ మీడియేట్లో వెజికల్స్ లాగా మారుతుంది యాంటీజన్స్ ఏదైతే ఉంటుందో. యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్, దాని మీద యాంటీబాడీస్, యాంటీజన్ బైండ్ అయిన తర్వాత యాంటీజన్ లోపలికి వెళ్ళి ఇట్ కన్వర్ట్స్ ఇంటూ వెజికల్స్. ఓకేనా. ఈ వెజికల్స్కి చూడండి, ఇక్కడ MHC2 మాలిక్యూల్ ముందు బైండ్ అయింది కదా, అక్కడ హ్యూమోరల్ ఇమ్యూనిటీ. ఇక్కడ MHC2 మాలిక్యూల్స్ ఉంటుంది, దాంతోపాటు MH1 కూడా ఉంటుంది అనమాట. MH1 మాలిక్యూల్ కూడా, MHC2, MHC1. ఓకేనా. ఇప్పుడు MHC2 ఏది టీ హెల్పర్ సెల్స్ డిటెక్ట్ చేస్తుంది ఉంది అని. ఓకేనా. MHC1కి TC సెల్ డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే. చూడండి మంచిగా వినండి, వెజికల్స్ ఏదైతే ఉంటుందో వెజికల్స్కి MHC2, MHC1 రెండు కూడా ఏది అటాచ్ అవుతుంది అనమాట, డిస్ప్లే చేస్తుంది యాంటీజన్ని. MHC2 కూడా చేస్తుంది, MHC1 కూడా చేస్తుంది. MHC2 డిస్ప్లే చేసినప్పుడు టీ హెల్పర్ సెల్ డిటెక్ట్ చేస్తే ఆల్రెడీ మనం హ్యూమోరల్లో తెలుసుకున్నాం. MHC1 డిస్ప్లే చేసినప్పుడు ఏంటంటే కనుక TC సెల్ డిటెక్ట్ చేస్తుంది. ఓకే. TH సెల్ ఏం చేస్తుంది అంటే కనుక ప్రాలిఫరేషన్ జరుగుతుంది, అంటే లోపల బ్రేక్ చేసేస్తుంది అనమాట టీ హెల్పర్ సెల్. ఓకేనా. ఇప్పుడు టీ హెల్పర్ సెల్ డిటెక్ట్ చేస్తుంది, అప్పుడు ఇంటర్ల్యూకిన్స్ని రిలీజ్ చేస్తుంది, మెమరీ సెల్, ప్లాస్మా సెల్స్ చేస్తుంది. ఒకవేళ అది హామ్ కదా, మనకు ఏమైనా హామ్ ఉంటే యాంటీజన్ అనేది ఆల్మోస్ట్ హామ్ అనే ఉంటుంది. ఇప్పుడు హామ్ ఉండే యాంటీజన్ ఏదైతే ఉంటుందో అప్పుడు ప్లాస్మా సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీబాడీస్ ఏం చేస్తుంది, యాంటీజన్ని డిటెక్ట్ చేసి అదేం చేస్తుంది, దాన్ని ప్రాలిఫరేట్ చేసేస్తుంది, అంటే బ్రేకింగ్ ఇంటర్నలీ చేసేస్తుంది అనమాట. ఇట్లా దాకా అర్థమైందా. ఓకే. సో TH సెల్స్లో ప్రాలిఫరేషన్, బ్రేకింగ్ ఇంటర్నలీ జరిగిన తర్వాత అది ఎక్కడికి ఎంటర్ అవుతుంది, TC సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే. సో TC సెల్స్ కూడా 2 టైప్స్ ఆఫ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకటేమో ఎఫెక్టార్ సెల్స్, ఇంకోటేమో TC మెమొరీ సెల్. దీనికి కూడా మెమొరీ ఉందని ఇది నిరూపించుకుంటుంది అనమాట, TC మెమొరీ సెల్. ఇంకొకటేమో ఎఫెక్టార్ సెల్. ఆల్వేస్ నేనేం ఎఫెక్ట్ కాను, నాకు మెమొరీ కూడా ఉంది. TC సెల్, ఎఫెక్టార్ సెల్, TC మెమొరీ సెల్, జస్ట్ స్ట్రిక్ట్గా చెప్పాను. ఓకేనా. ఎఫెక్టార్ సెల్, మెమొరీ సెల్. ఓకే. ఎఫెక్టార్ సెల్ ఇప్పుడు మెమొరీ సెల్స్తో మెమొరీ సెల్ ఏమి ఇస్తుంది, మెమొరీ ఇస్తుంది, లైక్ డిటెక్ట్ చేయడానికి అది ముందు వచ్చిందో ఆల్రెడీ మన బాడీలో, ఆర్ ఇట్ ఫస్ట్ టైం ఎంటరింగ్ టు అవర్ బాడీ ఆర్ నాట్, లైక్ ఇట్ ఈస్ డిటెక్టింగ్. ఓకే. సో నౌ ఎఫెక్టార్ సెల్, TC మెమొరీ సెల్. ఎఫెక్టార్ సెల్ ఏం చేస్తుంది అంటే కనుక, see here, it secretes 2. First is the perforins and the second one is granozymes. Perforins and granozymes. Okay. Perforins are what? They form pores on the membrane of infected cell and they help in the breaking of the cell, creating pores of the cell. Okay. Perforins from pores on the membrane and infect the
cell. Now granazyme enter into infected cell and destroy it. ఇప్పుడు ప్రొఫారిన్స్ ఏం చేస్తుందంటే కనుక మెంబ్రెయిన్ ఇన్ఫెక్టెడ్ సెల్ ఏదైతే ఉంటుందో దాని మీద పోర్స్ ఫామ్ చేస్తుంది అనమాట. ది ఫామ్ పోర్స్ ఆన్ ద ఇన్ఫెక్టెడ్ సెల్. పర్ఫారెన్స్. గ్రానజైమ్స్ ఏం చేస్తుంది, పోర్స్ ఉన్నాయి కదా, ఓకే గుడ్ జాబ్ పర్ఫారెన్స్, నో ఐ ఎంటర్ అండ్ ఐ డిస్ట్రాయ్ అని చెప్పి ఎంటర్ అయిపోయి ఇన్ఫెక్టెడ్ సెల్స్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. అర్థమైందా? ఇది ఎవరు సెక్రీట్ చేస్తున్నారు? ఎఫెక్టార్ సెల్స్. ఓకే, సో ఎఫెక్టార్ సెల్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు పోర్స్ అనేటివి ఫామ్ అయిపోయినాయి కదా, గ్రానజైమ్స్ ఇన్ఫెక్ట్ చేసేస్తుంది. గ్రానజైమ్ ఏం చేస్తుంది, డిస్ట్రాయ్ చేసేస్తుంది ఇన్ఫెక్టెడ్ సెల్ మీద. పోర్స్ ఫామ్ అవుతాయి, పర్ఫోరెన్స్ ఫామ్ చేస్తుంది. గ్రానజైమ్ అంటే దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, సెల్ డెత్, దట్ ఈస్ అపాప్టసిస్ అనేది అయిపోతుంది అనమాట. సెల్ డెత్ అయిపోతుంది. ఓకే, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు కమెంట్ చేయండి. సో విచ్ సెల్స్ డస్ నాట్ షో అపాప్టసిస్? అంటే నార్మల్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఉంటే ఇది జరుగుతుంది. ఓకేనా? ఇది కూడా హింట్ ఇచ్చేసాను. ఓకే, ఏ సెల్స్ అపాప్టసిస్ చూపియవు? ఇది ఆల్రెడీ మీ బుక్లో ఉంటుంది, మీరు చదివే ఉంటారు. ఓకే, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.